ఆడపిల్ల అందంగా కనిపిస్తే చాలు, స్కూల్కి వెళ్ళినా సరే, కాలేజ్కి వెళ్ళినా సరే, ఆఖరికి ఈ రోడ్డు మీద కనిపిస్తే చాలు వేధించే ఆకతాయిల సంఖ్య రోజుకింత పెరుగుతూనే ఉంది. ప్రేమిస్తావా చస్తావా, ప్రేమించకపోతే చంపేస్తా. అదేంటో వాళ్ళ తాత సొమ్మును దాచినట్టు ప్రతి కాలనీలో ఒకడు ఉంటాడు, ఒక అమ్మాయిని లైన్లో పెట్టాలని ట్రై చేస్తుంటాడు. ఆ అమ్మాయి లైన్లోకి రాకపోతే చంపేస్తానని బెదిరిస్తుంటాడు. మహారాష్ట్ర సతారాలో జరిగిన ఒక సీన్ చూస్తే మీకు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. వీడియోలో చూస్తున్న ఈ వీడియో మీ సీన్ మహారాష్ట్ర సతారా సిటీలో జరిగింది. అక్కడి ఒక కాలనీలో 18 ఏళ్ల ఒక కుర్రాడు అదే కాలనీలో ఉండే ఒక 10th క్లాస్ స్టూడెంట్ వెంటబడుతున్నాడు కొంతకాలంగా ప్రేమించమని. ఆ అమ్మాయి చదువుకుంటున్న అమ్మాయి, స్కూల్కి వెళ్తున్న అమ్మాయి, ప్రేమ దోమ అంటే అమ్మాయికి ఏమీ తెలీదు. ఆ అమ్మాయి ఇతన్ని వెంట పడుతుంటే రిజెక్ట్ చేసింది, వద్దు అని చెప్పింది. వాడిని కొంత సముదాయించే ప్రయత్నం చేసింది, అయినా వాడు వినలే. నా ప్రేమకే నో చెప్తావా అంటూ ఇవాళ ఏకంగా కత్తి పట్టుకొని వచ్చి స్కూల్ నుంచి వస్తున్న అమ్మాయిని అట్టకాయించి ఆమె జుట్టు పట్టుకొని ఒక చేతితో కత్తి పట్టుకొని పీక మీద కత్తి పెట్టి ఐ లవ్ యూ చెప్తావా లేదా, నన్ను ప్రేమిస్తావా చస్తావా అంటూ బెదిరింపులకు దిగాడు. మహారాష్ట్ర సతారాలో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 15 సంవత్సరాలు కూడా ఉండదు అమ్మాయి, 14 ఏళ్ళు ఉంటుండొచ్చు. ఎస్ఎస్సి చదువుతోంది ప్రస్తుతం అమ్మాయి. ఆ అమ్మాయిని అదే కాలనీకి చెందిన 18 ఏళ్ల కుర్రాడు, ఇంకా 18 ఏళ్ళు కూడా పూర్తిగా నిండలేదని తెలుస్తోంది, అందుకనే అతని పేరు చెప్పలేకపోతున్నాం. ఇది ప్రేమంటారా? ఇంత దుర్మార్గమా? సమాజం ఇంత దారుణంగా చెడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎవరి ప్రభావం? సోషల్ మీడియా ప్రభావమా లేకపోతే సినిమాల ప్రభావమా? కొంతకాలం మనం సినిమాల మీద నిందలేసి వదిలేస్తాం, ఇప్పుడు సినిమాల కంటే భయంకరంగా సోషల్ మీడియా మారుతోంది. స్మార్ట్ ఫోన్లు చేతుల్లోకి వచ్చిన తర్వాత పిల్లలు ఎంత దారుణంగా నాశనం అవుతున్నారో ఈ వీడియో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చాలాసేపు, దాదాపు ఒక అరగంట సేపు అందరినీ వేధించాడు. అక్కడున్న జనమంతా ఆ అమ్మాయి పీక మీద కత్తిని చూసి భయపడిపోయాడు. వాడు ఏ క్షణమైనా పాప గొంతు కోస్తాడని వణికిపోయారు. కానీ అదృష్టం ఏంటంటే అక్కడికి ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ వచ్చారు. సాగర్ అట్లాగే ధీరజ్ అని ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ ఆ కత్తి పట్టుకున్న ఆ యువకుడిని, 18 ఏళ్ల కుర్రాడిని మాటల్లో పెట్టి వెనక నుంచి వచ్చి అతని కత్తి లాక్కొని అక్కడే చావగొట్టారు. అప్పటి వరకు పోలీసులు వచ్చే వరకు జనం అక్కడే ఉన్నారు. ఆ జనమంతా వీడు బెదిరిస్తుంటే వాళ్ళ ఆ జనాన్ని సతాయిస్తున్నాడు, అమ్మాయిని చంపేస్తానంటాడు, అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తావా లేదా అని కత్తి పెట్టి బెదిరిస్తూ ఉంటాడు. ఇది సతారా సిటీలో జరిగిన కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక పిచ్చి పట్టిన వాడిలాగా, ఒక ఉన్మాదిలాగా, ప్రేమోన్మాదం. ఇది ప్రేమ కూడా కాదు, అది ప్రేమించే వయస్సు కూడా కాదు. అంటే 14-15 ఏళ్ల వయసున్న బాలికని ప్రేమిస్తావా చస్తావా అని బెదిరించడం వెనుక ఈ దాదాపు 14-15 ఏళ్ల వయసున్న ఈ బాలికని చస్తావా ప్రేమిస్తావా అని చంపేదాకా వెళ్ళే పరిస్థితులు వచ్చాయంటే దీని ప్రభావం ఏంటి? సోషల్ మీడియా ప్రభావం కాదా? సోషల్ మీడియాలో వస్తున్న పిచ్చి కథలు, పనికిరాని కథలు, పనికిరాని వీడియోలు, ప్రేమ దోమ, అమ్మాయిని ఎలా లైన్లో పెట్టాలి, లైన్లో పెట్టిన అమ్మాయితో ఎలా మాట్లాడాలి, ఈ పనికిరాని చెత్తనంతా రకరకాల వీడియోలతో సోషల్ మీడియాలో నింపడం వల్ల ఆ ప్రభావం పిల్లల్ని పూర్తిగా నాశనం చేస్తుందని చెప్పడానికి ఈ వీడియో బిగ్ ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ ఇద్దరు కానిస్టేబుల్ ధైర్యం చేయకపోయినుంటే అన్యాయంగా ఆ పసిబిడ్డ ఇవాళ ఆ పసిబిడ్డ గొంతు తెగిపోయేది. ఎందుకంటే వాడంటే అమ్మాయికి ఇష్టం లేదు, ఆ అమ్మాయి నో చెప్పేది, ఆ అమ్మాయి నో చెప్తున్నందుకే చంపేస్తానని కత్తి పట్టుకొని వచ్చాడు. ఆ కత్తి పట్టుకొని చూడండి, ఒక పెద్ద హీరోలాగా వీరంగం ఎలా చేస్తున్నాడు, ఒక సూపర్ స్టార్ హీరోలాగా వీరంగం చేస్తున్నాడు. నువ్వు చెప్తావా ఐ లవ్ యూ లేదా అని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఒక్కసారి ఆడియో వింటే మనకు అర్థమవుతుంది వాడు మాట్లాడే మాటలు. అత్యంత దారుణమైన సంఘటన ఇది, అత్యంత దారుణమైన సంఘటన ఇది మహారాష్ట్ర సతారా సిటీలో చోటు చేస్తుంది. చూడండి, వెనక నుంచి వచ్చిన ధీరజ్ అనే కానిస్టేబుల్ వీడు ముందు కత్తి పట్టుకొని జనాన్ని బెదిరిస్తున్నాడు. ఆ జనం బెదిరిస్తూ కొందరు మొబైల్ ఫోన్లలో వీడియో రికార్డ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా అక్కడికి వచ్చి ఆ వేడుక చూస్తూ ఒక వ్యక్తి రికార్డ్ చేసిన వీడియోనే. ఆ పాప మెడపైన ఒక చెయ్యి వేసి బెగస పట్టి ఇంకో చేతిలో కత్తి పట్టుకొని బెదిరిస్తున్నాడు. మేము విజువల్స్ మీకు చూపించలేం కాబట్టి బ్లర్ చేశాం, ఆ అమ్మాయి మొహాన్ని కూడా చూపించలేం కాబట్టి బ్లర్ చేశాం. ఇంత దారుణంగా నిజంగా పిల్లల్ని స్కూల్కి ఎలా పంపించాలి, ఆడపిల్లల ఇల్లు గడప దాటాలంటే ఎంత భయానకంగా మారిపోయింది పరిస్థితి. ఈ 10వ తరగతి చదువుతున్న వయసులోనే ప్రేమించమని వెంటబడ్డం ఏంటి? ఎంత దారుణం, దుర్మార్గమైన ఈ చర్యని మీరు ఎలా భావిస్తున్నారు? నిజంగా పోలీసులు ఒక్కసారిగా అక్కడికి రావటం, ఆ ధీరజ్ అనే కానిస్టేబుల్ వెనక నుంచి వచ్చి అతన్ని అనగబట్టి ఆ కత్తి లాక్కోవడంతో ఆ పాప ప్రాణాలు దక్కాయి. చుట్టూ ఉన్న వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు,
వేడుక చూస్తున్నారు, చూద్దాం వీడు ఏం చేస్తాడని చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడ. వాని ఆపడానికి ఇద్దరు లేడీస్ తీవ్రంగా ప్రయత్నించారు, కానీ ఆ లేడీస్ మాట కూడా వినలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ ఉన్మాది. ఒకసారిగా జనం అంతా పోయింది అన్నట్టు కొద్దిసేపు ఉన్నారు, కానీ లక్కీలీ పోలీసులు సమయానికి రావడం, అతన్ని మాటల్లో పెట్టడం, వెనక నుంచి వచ్చి పట్టుకొని అతన్ని లాగి అవతలికి విసిరి కొట్టడంతో మొత్తానికి ఆ పాప ఇప్పుడు ప్రాణాలతో బయటపడింది. మహారాష్ట్ర సతారాలోనే కాదు, ఇటువంటి సంఘటనలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గల్లీకి జరుగుతూనే ఉన్నాయి. గల్లీల్లో పిట్ట గోడల మీద కూర్చునే గాలి మనుషులు, గాలి కుర్రాలు చదువును పక్కన పెట్టేసి జీవితాన్ని మొబైల్ ఫోన్లకు అంకితం చేసి, ఆడపిల్లలు కనిపిస్తే చాలు ఇది నా అమ్మాయి, అది నీ అమ్మాయి అని మాట్లాడుకుంటూ ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు ఇలాంటి ఉన్మాదులు. ప్రేమిస్తావా లేదా అంటూ నిత్యం దేశంలో ఎక్కడో ఒక చోట హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక చోట అమాయకులైన బాలికలు ఇలాంటి ఉన్మాదుల చేతుల్లో బలైపోతూనే ఉన్నారు. అయినప్పటికీ మార్పు కనిపించట్లేదు. సోషల్ మీడియాతో పాటు, సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రభావం కూడా ఆ పిల్లల్ని డైవర్ట్ చేస్తుంది, చదువు నుంచి డైవర్ట్ చేస్తుంది. తల్లిదండ్రులు ఇస్తున్న స్వేచ్ఛ, ఆ పనికిరాని స్వేచ్ఛ వాళ్ళ పిల్లల జీవితాల్ని కూడా నాశనం చేస్తుంది. ఈ కేసులో ఆ బాలికని, ఆ యువకుని దెబ్బలు గట్టిగా తగిలాయి, అతన్ని చావగొట్టేశారు. చుట్టూ ఉన్న జనం ఆ బాలికని కూడా ఆసుపత్రికి తరలించారు, గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. బాలిక సురక్షితంగా ఉందని చెప్పారు, కానీ వాడి వీపు విమానం మోతమోగింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనిపైన కూడా కేసు నమోదు చేసిన పోలీసులు అతనికి రిమాండ్గా తరలించే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా 18 ఏళ్ల వయసులోనే కత్తి పట్టుకొని నన్ను ప్రేమిస్తావా లేదా అని ఒక బాలికని బెదిరించిన, బ్లాక్మెయిల్ చేసిన ఇటువంటి వాడికి ఎటువంటి శిక్ష పడాలి? ముఖ్యంగా ఈ కుర్రాడు చేసిన తప్పుకి అసలు కారకులు ఎవరు? ఇతని తల్లిదండ్రులా కాదా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ సరిగా ఉంటే వాటిపైన మరొక లైవ్ చేయడానికి ప్రయత్నిస్తా. సుమన్ టీవీలో లైవ్ న్యూస్ కోసం, లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్. దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ నోట్. ధర్మస్థలిలో 100 శవాలని పాతిపెట్టానన్న పారిశుద్ధ్య కార్మికుడి మాటల్లో నిజమెంతుంది? నిజంగా అక్కడ 1998 నుంచి 2014 వరకు ఆ పారిశుద్ధ్య కార్మికుడు ధర్మస్థలి పుణ్యక్షేత్రంలో కొందరు చెప్పడం వల్ల, లేకపోతే అఘాయిత్యానికి, అత్యాచారానికి గురైన శవాలను తీసుకొచ్చి తనకు అప్పగిస్తే నేను పాతిపెట్టానన్న అతని మాటల్లో వాస్తవం ఉందా? ఇప్పటికే ఈ కేసు పైన కర్ణాటక ప్రభుత్వం సిట్ విధించింది. ఈ కేసులో వాస్తవాల్ని కనిపెట్టే ప్రయత్నం సుమన్ టీవీ చేసింది. ధర్మస్థలికి వెళ్ళింది అక్కడికి సుమన్ టీవీ. ధర్మస్థలి నుంచి మీకు ప్రత్యక్ష ప్రసారాన్ని, లైవ్ అప్డేట్స్ని ఈరోజు సాయంత్రం 7 గంటలకు సుమన్ టీవీ డిజిటల్ లైవ్లో మీరు చూడొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్. जावा जावा ना सगळे जावा सगळे जावा जावा ना सगळे जावा आहेत की थांबा की